నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. సమాజంలో రెండు రకాల గృహాలను లేక కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి భక్తిహీనుల కుటుంబము, రెండవదిగా యథార్థవంతుల కుటుంబము. భక్తిహీనులు అనగా ఏమాత్రం దేవుని గురించినటువంటి ధ్యాస లేక దుర్మార్గమును అనుసరించుచు చెడ్డ కార్యాలు చేయుచు జీవితాన్ని కొనసాగించేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అట్టి వారిని గురించి ప్రభువారు అంటున్నారు, వారి జీవన విధానం అది ఎంతో కాలం నిలవదని, ఒకనాటికి అది నిర్మూలమైపోతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. రెండవదిగా యథార్థవంతుల గుడారము అనగా ప్రభు పట్ల భయము భక్తి కలిగి నిజాయితీగా ఏ కుటుంబం అయితే ఉంటుందో నిశ్చయముగా అటు కుటుంబాలు వర్ధిల్లుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, సౌలు కుటుంబం నీరసిల్లిపోవటానికి గల కారణం ఏంటంటే వారు ప్రభువు పట్ల భయభక్తులను అశ్రద్ధ చేసిన కారణం అతని కుటుంబం నీరసిల్లిపోయింది. అయితే దావీదు మరెక్కువైనటువంటి భయభక్తులు కనుపరచడి చేత అతనిని అతని సంతతిని ప్రభువారు ఆశీర్వదించిన విధానాన్ని, వర్ధిల్ల చేసినటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు భక్తిహీనతను కలిగి జీవించటం లోకంలో అది ఎంతో ఆనందాన్ని కలిగించేదిగా ఉండొచ్చు. కానీ ఒకనాటికి మనము దీని ప్రభావం మనము అనేకమైనటువంటి వాటిని కోల్పోవటానికి, పోగొట్టుకుంటానికి కారణం అవుతుంది. ఇలాంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చూడగలం. అయితే నేడు యథార్థంగా ఉండటం అనేది కొంచెం కష్టమైన పని. కానీ ఖచ్చితంగా దీని యొక్క మేలు ఇహమందు మనం జీవించిన కాలములోను, రెండవదిగా మన పిల్లల తరములోనూ నిశ్చయముగా ప్రభువారు దాని ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. అంతకంటే మరి శ్రేష్టముగా దేవుని రాజ్యంలో మనం వారసులం కాగలుగుతాం. ప్రభు లేకుండా ఇహమందు భక్తిహీనతను కలిగి పరలోకాన్ని లేక దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుని ఇహలోకంలో సంతోషించటం కంటే ప్రభువుని కలిగి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని పొందే మార్గంలో ప్రయాణం చేయటం అది మనకెంతో మేలు కలుగు చేస్తుంది. కీర్తనకారుని దావీదు గారు 37వ కీర్తనలో 25వ చరణంలో తన అనుభవంలో నుండి ఒక మాటను పలుకుతూ ఉన్నారు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అనగా ఎవరైతే యథార్థవంతులుగా ఈ లోకంలో బ్రతికారో వారిని దేవుడు విడవలేదు. రెండోదిగా వారి సంతానాన్ని దేవుడు భిక్షమెత్తుకున్నట్లుగా చేయలేదు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. గనుక మన ముందున్నటువంటి జీవిత దినాల్లో భక్తిహీనతను విడిచిపెట్టి యథార్థతను, దేవుని పట్ల భయము భక్తిని కలిగి అనుదినము అనుక్షణము ఆయనపై మనసు కలిగి జీవిస్తే నిశ్చయముగా ఆయనే మిమ్ములను వర్ధిల్ల చేస్తారు. మనకు మనముగా పడే ప్రయాస వలన కలిగిన వాటిని పోగొట్టుకుంటాం. పరలోక రాజ్యంలో కూడా మన అవకాశం లేకుండా కోల్పోతాం. గనుక విన్న వాక్య ప్రకారంగా భక్తిహీనులు ఇల్లుగా కాక యథార్థవంతుల గుడారముగా మన కుటుంబం ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మలకు మేలు కలుగునట్లుగా దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటం ఎంతమంది అయితే పొంది ఉన్నారో వారిని మీ కృపగల హస్తాలు భద్రపరచమని వేడుకుంటూ నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్.